చిన్న అయితే హాల్లో అలా సోఫాలో పడుకుని ఉంటాడు. ఇక తన ఫోన్ అయితే పక్కనే ఉంటుంది. అది చూసి వెన్నెల అయితే ఇప్పుడు నేను వైష్ణవికి ఫోన్ చేయాలి ఎలాగైనా అని చెప్పి చిన్న ఫోన్ని తీసుకొని వెన్నెల అయితే తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది. తన రూమ్లోనికి వెళ్ళి ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయాలి, సరే జాను నెంబర్ తెలుసు కదా, జానుకి ఫోన్ చేద్దామని చెప్పి జానుకి అయితే వెన్నెల ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే జాను అయితే ఎవరు అని అడిగితే నేను మా అమ్మ కూతుర్ని, నేను వెన్నెల ఫ్రెండ్ని, తనకి ఇవ్వండి అలా అని చెప్పండి, తనకి అర్థమవుతుంది అని చెప్పి అంటుంది. ఇక ఆ ఫోన్ అయితే వైష్ణవి తీసుకొని హలో వెన్నెల నువ్వా అని చెప్పి అంటుంది. అవును వైషు, ఏంటి మన బ్యాగ్స్ చూసి అక్కడే దొరికిపోతాం అనుకున్నాను నేను, కానీ ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేసానని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వైష్ణవి కూడా నిజమే, సరేలే ఇప్పుడు అక్కడంతా బాగానే ఉందా అని చెప్పి అంటే బాగానే ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సరే బాయ్ అని చెప్పేసి అంటే ఇంతలో చిన్న అయితే వెన్నెలని చూసేస్తాడు. వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎవరు ఫోన్లో వైష్ణవి అంటున్నావంటే నువ్వు ఒక తింగరమొద్దువి, వైష్ణవి అంటే నేను ఒక్కదాన్నే ఉంటానా ఏంటా, వైష్ణవి పేరుతో చాలామంది ఉంటారు, నా ఫ్రెండ్ వైష్ణవితో నేను మాట్లాడాను, ఇప్పుడు ఏమైంది అని చెప్పి వైష్ణవి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు చిన్న అలా మౌనంగా ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.